హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి ఇండియా పోస్ట్ ఆఫీస్ నుండి ఇప్పటికే 2 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అందరికీ దాదాపు జీడిఎస్ నోటిఫికేషన్ గురించి తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి జూలై 15న అయితే రిలీజ్ చేయడం జరిగింది. బట్ దానితో పాటు మనకి స్పెషల్ సైకిల్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేశారు. అందుకు సంబంధించి ఆల్రెడీ వీడియో అనేది మన ఛానల్లో అప్డేట్ అయితే చేశాను. ఇంకా ఎవరైనా వీడియో చెక్ చేయకపోయి ఉంటే ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేయడానికైతే ట్రై చేయండి. అండ్ మనకి ఆ సెకండ్ నోటిఫికేషన్తో పాటు ఇప్పుడు జూలై 31న ఇంకొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి పోస్ట్ ఆఫీస్ నుండి 3rd రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో భాగంగా స్కిల్డ్ ఆర్టిజాన్స్ వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు కనుక మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనము స్కిల్డ్ ఆర్టిజన్స్కి సంబంధించి శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే 19,900 రూపీస్ నుండి 63,200 రూపీస్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ దానితో పాటు ఇతర అలవెన్సెస్ ఏవైనా కనుక మీకు ఎలిజిబుల్ ఉన్నట్లయితే అవి కూడా పే చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి శాలరీ డీటెయిల్స్. నెక్స్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి ఆగస్ట్ 30, 2024. అంటే మీరు ఆగస్ట్ 30, 2024 రోజునైనా సబ్మిట్ చేయొచ్చు, లేదంటే అంతకుముందైనా అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఆగస్ట్ 30, 2024ని సబ్మిట్ చేయాలి అనుకుంటే ఈవినింగ్ 5 లోపు అయితే సబ్మిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పీరియడ్ ఆఫ్ ప్రొహిబిషన్. ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అవుతారో వీళ్ళకి 1 ఇయర్ ప్రొహిబిషన్ పీరియడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఎలిజిబిలిటీ కనుక చూసినట్లయితే ఎలిజిబిలిటీలో మనం ఫస్ట్ ఏజ్ లిమిట్ చూద్దాము. దాని తర్వాత వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దాము. ఫస్ట్ మనం ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే జూలై 1, 2024 నాటికి 18 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఎక్కువ ఏజ్ ఉంది బట్ మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారనుకోండి, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ మీరు అందుకు సంబంధించి సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ అనేది ఏ కేటగిరీకి ఎంత ఇస్తారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే మనం ఎక్స్ సర్వీస్ మెన్ కనుక చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 8 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 6 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే క్యాండిడేట్స్ ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, మీరు ఏదైతే ట్రేడ్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అందుకు సంబంధించి ఏదైనా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ నుండి ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ థింగ్ అది. ఇన్ కేస్ మీ దగ్గర ఏ ట్రేడ్ సర్టిఫికేట్ లేదనుకోండి, సెకండ్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే 7th క్లాస్ కంప్లీట్ అయి ఉండాలి. దానితో పాటు మీరు ఏదైతే ట్రేడ్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అందులో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏదైనా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ నుండి ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. ట్రేడ్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి ఏంటి అంటే 7th క్లాస్ కంప్లీట్ అయి ఉండాలి. ఏదైతే ట్రేడ్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అందులో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ అందుకు సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇది వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే ఎంవీ మెకానిక్ అనే ట్రేడ్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. సో ఇది అదర్ క్వాలిఫికేషన్స్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మెథడ్ ఆఫ్ సెలెక్షన్. అంటే మనకి సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది కనుక చూసినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ అందరినీ వాళ్ళ క్వాలిఫికేషన్స్ని బట్టి అలాగే వాళ్ళు అప్లై చేసుకున్న ట్రేడ్ని బట్టి కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు సిలబస్ ఏముంటుంది అంటే మీరు ఏదైతే ట్రేడ్కి అప్లై చేసుకున్నారో అందుకు సంబంధించే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది.
ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఏ రోజున ఉంటుంది, ఎంత టైం ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అనేది ఫర్దర్గా వీళ్ళు అప్డేట్ చేస్తాము అనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ చిన్న కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసి దాంట్లో మెరిట్ వచ్చిన క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో అది మనకి సెలెక్షన్ ప్రొసీజర్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 400 రూపీస్ ఉంటుంది. ఈ 2 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అలాగే మీరు ఏవైతే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తున్నారో అందులో ఖచ్చితంగా సెల్ఫ్ అసిస్టెడ్ అంటే ప్రతి డాక్యుమెంట్ కింద మీరు ఖచ్చితంగా సైన్ చేసి పంపించాలి. ఇన్ కేస్ మీరు కనుక సైన్ చేయడం మర్చిపోయినట్లయితే ఖచ్చితంగా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో మీరు ఏదైతే ట్రేడ్కి అప్లై చేసుకుంటున్నారో అందుకు సంబంధించి ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఏవైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఉంటాయో, అలాగే ఏజ్ ప్రూఫ్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు ప్రాపర్గా అటాచ్ చేసి దాంట్లో కింద సైన్ చేసి మీరు కరెక్ట్గా వాళ్ళకి సెండ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకి ఎక్కడ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది కూడా ఇచ్చారు, ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి ఏజ్ ప్రూఫ్ కింద మీరు టీసీ అయినా ఇవ్వచ్చు, లేదంటే 10th క్లాస్ ఎస్ఎస్సి మెమో అయినా సబ్మిట్ చేయొచ్చు. ఫర్దర్గా మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి. తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఐటీఐ కానీ ఏదైనా ఉంటే అప్లై చేయొచ్చు. నెక్స్ట్ మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ఎంవి మెకానిక్ అప్లై చేసేవాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అనేసి అది అటాచ్ చేయాలి. అండ్ అలాగే 1 year ట్రేడ్ సర్టిఫికేట్, సో టెక్నికల్ క్వాలిఫికేషన్లో ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది అటాచ్ చేయాలి. అలాగే ట్రేడ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ట్రేడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే అప్లికేషన్ ఫీ 100 రూపీస్ పే చేసి యూసీఆర్ రిసిప్ట్ కూడా మీరు అటాచ్ అయితే చేసి పంపించాల్సి ఉంటుంది. ఎవరికి పంపించాలి అంటే టు ద సీనియర్ మేనేజర్, మెయిల్, మోటార్ సర్వీస్, నెంబర్ 37 గ్రీమ్స్ రోడ్, చెన్నై 600,006. సో ఈ అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మీ అప్లికేషన్స్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీరు అప్లికేషన్స్ కానీ డాక్యుమెంట్స్కి కానీ కింద సైన్ చేయకుండా పంపిస్తే స్ట్రైట్ అవే రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. నేను ఇందుకు సంబంధించి పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని సెండ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ కూడా సింపుల్గా డీటెయిల్స్ మీకు అర్థమైపోతాయి, ఈజీగా ఫిల్ చేయొచ్చు. మనకి ఫస్ట్ వచ్చేసి మీరు ఏ ట్రేడ్కి అప్లై చేసుకుంటున్నారు, మీ నేము, ఏ కేటగిరీ అప్లై చేసుకుంటున్నారు, అలాగే ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సైన్. తర్వాత మీరు 100 రూపీస్ ఫీ పే చేస్తారు కదా అందుకు సంబంధించి ఐపీఓ కానీ యూసీఆర్ కానీ రిసిప్ట్ నెంబర్ వేయండి. మనకి ఎస్సీ, ఎస్టీ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. సో మీరు అదైతే కనుక ఇక్కడ టిక్ చేయండి. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్, అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్, రిలీజియన్, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీ ఏజ్ ఎంత ఉంటుంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్, అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇన్ కేస్ మీరు కనుక ఆల్రెడీ ఏదైనా ట్రేడ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేశారు, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అన్న డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అని చెప్పాం కదా మనము, డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, ఏ రోజు ఇష్యూ చేశారు, అలాగే వ్యాలిడిటీ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసి డేట్ అండ్ ప్లేస్ రాసి ఇక్కడ సైన్ చేసి మనం సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి పంపిస్తే సరిపోతుంది. సో మనం ఫస్ట్ ఒకసారి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అని కనుక చూసినట్లయితే ఎంవి మెకానిక్ స్కిల్డ్ వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ 1. నెక్స్ట్ ఎంవి ఎలక్ట్రీషియన్ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది అన్రిజర్వ్డ్ కేటగిరీలో. నెక్స్ట్ టైర్మెన్ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది ఓబీసీ కేటగిరీ. నెక్స్ట్ బ్లాక్ స్మిత్ వచ్చేసి 3 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ 1, ఓబీసీ 1, ఎస్సీ 1. నెక్స్ట్ కార్పెంటర్ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది,
ఎస్సీ కేటగిరీకి. సో టోటల్గా మనకి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో 4 అన్రిజర్వ్డ్, 3 ఓబీసీ, 2 ఎస్సీ అండ్ 1 ఈడబ్ల్యూఎస్. సో ఎలిజిబిలిటీ ఉండి అలాగే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోండి. ఫర్దర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.